రైట్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరావోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 5వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేతావత్ జయమ్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయా వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే 5వ వార్డు నుంచి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు భారీ ర్యాలీతో ఇంటింటి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఆర్డీ కాంగ్రెస్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది మీ యొక్క ఎన్నికల ప్రచారం? ఈరోజు మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కొనసాగుతూ ఉన్నది. దాదాపు క్లీన్ స్వీప్ చేసే విధంగా 48 వార్డులలో అభ్యర్థులందరూ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. గత 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. అన్ని రంగాలలో కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకే పెద్దపీట వేస్తూ ఈరోజు రైతులనే కాకుండా పింఛన్లో కానించి మొదలుకుంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ చేయలేని అభివృద్ధిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నా వార్డులోనే దాదాపుగా 60 నుంచి 70 ఇండ్లని మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మాకు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ దాదాపుగా 500 మందికి పింఛన్లు ఈ వార్డులో నేను గత 10 సంవత్సరాల్లో ఇప్పించాను. అదేవిధంగా ఇంతకుముందే ఇందిరమ్మ హౌజుల్ని దాదాపుగా 30 ఇందిరమ్మ హౌజుల్ని కూడా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవి ఇక్కడ ఇవ్వకుండా ఆ రోజు చాలా ఇబ్బందులకు గురి చేసారు. ఈరోజు ఎక్కడ చూసినా మాకు కొన్ని చిన్న రోడ్ల సమస్యలు తప్ప ఇక్కడ ఏ విధంగా ఎటువంటి సమస్యలు లేవు. మా వార్డు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల అభివృద్ధి జరిగేది ఉంది. మన కేతావత్ జయమ్మ గారి చేయి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఆ అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఇదిలో కూడా 5వ వార్డు ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. చెప్పండి సార్. మొత్తం మీద 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కేతావత్ జయమ్మ గారికి హస్తంపై ఓటేయాలంటే ప్రజలకి మీరేం చెప్తారు? ఒక మాజీ కౌన్సిలర్గా మరియు కిసాన్ జిల్లా అధ్యక్షులుగా మీరు ఇంత అభివృద్ధి పదం నడిపించారు కదా, మరి మీరు ఏం చెప్తారు? కేతావత్ జయమ్మ గారు మీరందరూ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు దాదాపుగా 60 నుంచి 70 ఇండ్ల వరకు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు నాకు హామీ ఇచ్చారు. 60 నుంచి 70 కాదు 100 పైచిలకు ఇండ్లని మీరు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కూడా మా ఎమ్మెల్సీ గారిని కోరడం జరిగింది. మొదటగా ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మా ఇదిలో కూడా ప్రాంతం ఇదంతా ఎక్కువ స్లమ్ ప్రాంతం. వీళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా మాకు కొంచెం రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మా ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి మీ వార్డుని ప్రత్యేకంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కేతావత్ జయమ్మ గారికి మీరందరూ కూడా చేయి గుర్తుపై ఓటేసి గత 2 పర్యాయాలు నాకెట్లా బ్రహ్మరథం పట్టిరో ఇప్పుడు కూడా కేతావత్ జయమ్మ గారు జవహర్ గారికి మీరు బ్రహ్మరథం పట్టాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నా వార్డు ప్రజలందరూ కూడా పాదాల సాక్షిగా నమస్కరించి వేడుకుంటున్నాను. గతంలో బీఆర్ఎస్ పాలనలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వార్డు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్దలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నీది కాంగ్రెస్ నుంచి నువ్వు గెలిచినావు, ఇదే ఎమ్మెల్యే భాస్కర్రావు గారు నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచినావు, నీ వార్డుకి నీకు అసలు ఒక్క నిధులు కూడా నీయని చెప్పేసి నా ముఖం మీద నేను చెప్పడం జరిగింది. అప్పుడు కౌన్సిల్లో కూడా అప్పుడున్న చైర్మన్ తోటి వాగ్వాదం చేసుకోవడం జరిగింది, కొట్లాడడం జరిగింది. అప్పుడున్న మా ఎంపీ గారు మన
మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిధులు తీసుకొచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అధికారుల అండదండలతోటి ఆ రోజు నేను పింఛన్లు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మన వృద్ధాప్య పింఛన్, రైతు భరోసా అయితేంది, రైతు బీమా అయితేంది, అన్నీ కూడా అధికారుల అండతోటే చేసుకోగలిగాం. కానీ ఆ రోజు పోరాటం చేసిన రోడ్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు రైతులందరూ కూడా ఎంతో గగ్గోలు పెట్టించారు. ఆ రోజు నేను కిసాన్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు రైతుల తరపున పోరాటం చేసి దీక్షలు చేసి ఆ రోజు ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేసినా ఈ 5వ వార్డుల ప్రజలందరూ కూడా ఏ విధమైన సమస్య వచ్చినా వాళ్ళ వెన్నంటే ఉండి దాదాపుగా 80 నుంచి 90% సమస్యలన్నీ తీర్చిన. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్లనే చేయలేకపోయినా ఈరోజు మాకు అధికారం మా జయమ్మకి ఇస్తే 100% పనులన్నీ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. మీద కాంగ్రెస్ పార్టీ మీ వార్డులో జెండా ఎగబోతున్నారంటారా? 100% వాళ్ళ డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే మాకందరు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. అదేవిధంగా నేను గంటాపదంగా అడగగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కల సమస్య కూడా పై కూడా నాకు అవగాహన, ఆన్ రికార్డ్ మొత్తం ప్రతి సమస్యపై కూడా నాకు అవగాహన ఉంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేసిన. వాళ్ళు ఎంత నాకు ఓటేసి సహాయం చేసిర్రో నేను అందరికి కూడా పని చేసిన. 10 సంవత్సరాలకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకున్నా. ఈరోజు అదేవిధంగా మా కేతా జయమ్మ గారు, జవహర్ గారు కూడా నాకంటే ఎక్కువగా ఇంకా ఈ వార్డు ప్రజలందరినీ చూసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా చేయి గుర్తుపై ఓటేసి మా జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మొత్తం మీద కౌన్సిలర్ గారు, వార్డు కౌన్సిలర్గా అభ్యర్థి చేసినటువంటి వారి భర్త ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, బ్రదర్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఒకవేళ మీ వార్డులో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య మీరు గనక విజయం సాధించినట్లయితే ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు వార్డులో ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంక మూగబోతుంది. ఖేతావత్ జయమ్మ గారిని ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రధానంగా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యలేదు. ఆ ఇందిరమ్మ ఇళ్ళు గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకా మాకు ఇక్కడ ఇదులగూడెంలో స్లమ్ ఏరియా ఉంది. ఈ స్లమ్ ఏరియాలో ఒక 100 దాకా ఇండ్లు రిక్వైర్మెంట్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేపిస్తాము. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, ఎంపీ గారి ఆధ్వర్యంలో. ఇంకా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దాదాపుగా అన్ని సమస్యలు క్లియర్ అయినాయి. చిన్న సమస్యల్ని కూడా రేపు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాటిని కూడా క్లియర్గా చేస్తాము. ఇంకా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇంకా సన్న బియ్యము టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాము. దేశంలో కౌన్సిలర్ గారు, వార్డు కౌన్సిలర్గా అభ్యర్థి చేసినటువంటి వారి భర్త ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, బ్రదర్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఒకవేళ మీ వార్డులో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య మీరు గనక విజయం సాధించినట్లయితే ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు వార్డులో ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంక మూగబోతుంది. ఖేతావత్ జయమ్మ గారిని ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రధానంగా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యలేదు. ఆ ఇందిరమ్మ ఇళ్ళు గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకా మాకు ఇక్కడ ఇదులగూడెంలో స్లమ్ ఏరియా ఉంది. ఈ స్లమ్ ఏరియాలో ఒక 100 దాకా ఇండ్లు రిక్వైర్మెంట్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేపిస్తాము. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, ఎంపీ గారి ఆధ్వర్యంలో. ఇంకా ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. దాదాపుగా అన్ని సమస్యలు క్లియర్ అయినాయి. చిన్న సమస్యల్ని కూడా రేపు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాటిని కూడా క్లియర్గా చేస్తాము. ఇంకా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇంకా సన్న బియ్యము టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాము. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విస్తృతంగా జరుగుతుంది. ఉచిత 200 యూనిట్ల ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు
ఖచ్చితంగా ప్రజలందరి మన్నలు పొంది ఇంకోసారి కూడా గవర్నమెంట్లోకి వస్తారు. కాబట్టి ఇంకా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా చేపడతా ఉంది. ఎప్పటి నుంచో గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఉచిత బస్సు ప్రయాణం కూడా నడుస్తూ ఉన్నది. మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫైనల్గా మొత్తం మీద ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ ఎన్నికల ద్వారా, మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా మీ వార్డు ప్రజలకు కానీ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఈ ఎలక్షన్ ద్వారా ఖేతా జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా నిరంతరం మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాము. నర్సిరెడ్డి అన్న గారు అడుగుజాడల్లో నడిచి అందరికీ మన వార్డు ప్రజలందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాము. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు మాకు కజిన్ బ్రదరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలున్నా వారి నిధులతో రోడ్లు కానీ ఇంకా ఎక్కడన్నా అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉంటే ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. మొత్తం మీద వార్డు కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థులు వీధులను బట్టి ప్రజల ఇళ్లను బట్టి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. అదే విజయం సాధించిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్గా అభ్యర్థి కౌన్సిలర్లు వాళ్ళ ఇండ్ల చుట్టూ పనుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి దీనిపై మీరు ఏమంటారు? దానికి భిన్నంగా ఖేతా జయమ్మ జవహర్ అనే నేను గతంలో కూడా ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నాను. ఖచ్చితంగా మా ఇంటి చుట్టూ కాదు ప్రజల ఇంటి చుట్టూ నేను తిరిగి ఆ సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తాము. నాకు అండదండలుగా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న గారు ఉన్నారు, మాజీ కౌన్సిలరు 5వ వార్డు, ఇంకా మేడం అంతకుముందు మాజీ కౌన్సిలరు సందీప గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ సలహాలు సూచనల మేరకు ఖచ్చితంగా వార్డుని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను. మీకు ఎల్లవేళలా ఏ టైం అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మీ సమస్యను వచ్చి పరిష్కరించే దిశగా ఖచ్చితంగా నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. చెప్పండి అమ్మా, మీరు వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ప్రజల ఆదరణ ఏ విధంగా కనిపిస్తూ ఉంది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఎన్నికల ద్వారా మీరు మీ ఇంటింటి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓటు మాకు చేకూర్తికే ఓటేస్తామని చెప్పి అంటున్నారు, ఏమంటున్నారు? 5వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. ఖేతావత్ జయమ్మ అనే నేను ఖేతావత్ జయమ్మ అనే నేను 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. మహిళగా వార్డు కౌన్సిలర్గా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? మంచి స్పందన వస్తుందండి కాంగ్రెస్ పార్టీ నుంచి. చేయి గుర్తుకే ఓటేయమని, అభివృద్ధి చేస్తానని, వెళ్ళవేళలా అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. మొత్తం మీద మాజీ కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు ఉన్నారు. ఏదైనా మొత్తం మీద గ్రామాభివృద్ధిలో దిశగానే వార్డు కౌన్సిలర్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వార్డు కౌన్సిలర్గా పోటీసినటువంటి మహిళలు తమ యొక్క ఓన్లీ సీట్ గెలిచిన తర్వాత ఓన్లీ సీట్లకే పరిమితం అవుతున్నారు. అంటే తర్వాత వాళ్ళ యొక్క భర్తలు ఆధిపత్యం చెలాయించుకొని అధికారాన్ని ఇది చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చిన మొదటిసారి మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ వార్డు జనరల్ మహిళగా మా భార్యని ముదిరెడ్డి సందీపని నిలబెట్టడం జరిగింది. ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా మా భార్యనే ఇంటింటికి తిరిగి ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే ఇంటర్ చదివింది, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఆమె కూడా చాలా సమస్యలు పరిష్కరించింది. నాకంటే ఎక్కువ కూడా ఆమెనే తిరిగి ఆ రోజు సమస్యలు పరిష్కరిస్తుంది. ఈరోజు కూడా ఇప్పుడు మా సోదరి జయమ్మ MA BEd చదివింది, ప్రతి రంగంలో అనుభవం ఉంది, ప్రతి సమస్య మీద అనుభవం ఉంది ఆమెకు. ఆమె జవహర్ కంటే ఎక్కువ ఆమెనే ప్రతి ఇంటికి తిరిగి అందరికి కూడా సమస్యలు అనేది పరిష్కారం చేస్తుంది. మా పార్టీ మహిళలకు ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంది. మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఉద్దేశంతో మహిళలందరూ కూడా మేము సీట్ ఇవ్వడం జరిగింది. భర్తల ఆధిపత్యం ఎటువంటి పరిస్థితిలో ఉండదు. వాళ్ళే మొత్తం అధికారంలో ఉన్న మా పార్టీని ఇంకా పెద్ద ఎత్తున అధికారంలో తెచ్చేందుకు కృషి చేస్తారు. ఇది చూసుకున్నట్టయితే 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఖేతావత్ జయమ్మ తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు మొత్తం నా వెంటే ఉండారని చెప్పేసి కూడా ఆమె ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే ఆ వార్డుని అనేక దశలలో ఆ వార్డుని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న వేచి చూడాల్సిన అవసరం ఉంది. 13వ తేదీన అటువంటి కౌంటింగ్ అదే రోజున ఫలితాలు కూడా రానున్నాయి. మొత్తానికైతే ఈ యొక్క మిర్యాలగూడ నియోజకవర్గంలో హాట్గా జరుగుతున్న
జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా కొనసాగుతాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. వాట్స్ స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా అశోక్ ఉన్నాడు. అశోక్ నాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏ విధంగా కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు మీ వార్డు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఏ విధంగా మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి ప్రజలు అభ్యర్థిస్తున్నారు? 5వ వార్డు కౌన్సిలర్గా కేతావత్ జయమ్మ గారు మా 5వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న ఆధ్వర్యంలోనే మేము తిరుగుతున్నాం. నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు గడగోద్ అశోక్. మేము బీద ప్రజలకి ఖచ్చితంగా ఇండ్లు ఏదైనా కూడా అన్న ఆధ్వర్యంలో, నర్సిరెడ్డి అన్న ఆధ్వర్యంలో పింఛన్లు కానీ ఇల్లులు కానీ గత ప్రభుత్వంలో కూడా అందించినాం. వాళ్ళు హయాంలో ఉన్నా కూడా మేము స్థానికంగా ఎక్కడ ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము వాళ్ళ దగ్గర తీసుకుపోయి మరీ చేయించినాం. కాబట్టి వాళ్ళ కాడికి పోయి ఓటాలు అడగలుగుతున్నాం ఇప్పుడు. లేకపోతే మమ్మల్ని అడగనిపోయే ఓటు ప్రతి సమస్య వాళ్ళకి క్లియర్ చేసినాం కాబట్టి మేము పోయి అడిగినాం. మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నారు మీ వార్డులో? ఖచ్చితంగా 5వ వార్డులో ఫస్ట్ 48 వార్డులలో ఎగరబోయేది కాంగ్రెస్ పార్టీ. రికార్డ్ చేసుకోమంటారా? రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా 5వ వార్డు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది 100%.